బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదమైంది. టీడీపీ యాక్టివిస్ట్ అనే ట్విట్టర్ అకౌంట్లో పెయిడ్ ఆర్టిస్టుల చేత ప్రాంక్ వీడియో తయారు చేసి పోస్ట్ చేశారు. అత్యాచారానికి గురైన బాలిక నిందితుడు నారాయణరావు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల కల్పిత పాత్రలతో చిత్రీకరణ చేశారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్న తీరును కూడా చిత్రీకరించారు. అత్యంత సున్నితమైన అంశం, పైగా దళిత కోణం. పోక్సో కేసు ఉన్న ఆర్టిస్టులతో వీడియో రికార్డ్ చేయడం, దాన్ని టీడీపీ యాక్టివిస్ట్ అకౌంట్స్లో పోస్ట్ చేయడం దుమారాన్ని రేపుతోంది. ఇది టీడీపీ నేతలు కావాలని చేశారా, లేక టీడీపీ నేతల మెప్పు కోసం సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్న వారే సొంతంగా తయారు చేశారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. అటు వైసీపీ మాత్రం ఈ వీడియోను అస్త్రంగా చేసుకొని విమర్శలు చేస్తోంది. మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇలా జరిగితే ఇలాగే ప్రాంక్ వీడియోలు చేయిస్తారా అంటూ వైసీపీ నేతలు మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో టీడీపీ యాక్టివిస్ట్ అకౌంట్ నుంచి ఈ వీడియోను తొలగించారు. నువ్వేంటి వీడియో తీసుకునేది? అమ్మాయి పేరు ఎందుకు అడుగుతున్నావు? మొన్న ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చావు. మీరు ఎవరు? ఎవరు? నేను. ఎవరేంటి? ఎవరు? నేను ఎవరో తెలుసా? నేను మున్సిపల్ కౌన్సిలర్. మున్సిపల్ కౌన్సిలర్ అయ్యా. విన్నారు కదా, ఇతను ఒక తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కామందులు తయారు చేస్తుంది. ఇతను కామంతో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? దిగు. ఇతనికి దేహశుద్ధి చేయాలి. మైనర్ బాలికను పట్టుకుని నువ్వు అది అగ్గైతే చేస్తావు. నువ్వు అసలు సిగ్గు జరగలేదా? నువ్వు నీ వయసు ఎంతని? బాబు ఒట్టి చంపేస్తావా? మేము ఉండగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కామాంధులు తయారు చేస్తుంది. కూటమి ప్రభుత్వం అండ తీసుకొని కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని ఇక్కడే కుట్టి చంపేయాలి. వస్తున్నా ఉండరా? సరే పోనీ. నేను చేసిన తప్పుకి కూటమి ప్రభుత్వం తప్పకుండా పెద్ద శిక్ష విధిస్తుంది. మా ఆడబిడ్డల జోరుకి ఎవరైనా వచ్చి జీవితాంతం ఆ శిక్షను భరించే కంటే చనిపోవడమే మంచిది. అదే మీకు చివరి రోజు. సార్, బాత్రూమ్కి వెళ్ళొస్తాను సార్. బాత్రూంలో ఏం లే, కూర్చో. సార్ ప్లీజ్ సార్, అర్జెంట్ సార్. కారాపే, త్వరగా రా. సరే సార్. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పెద్ద శిక్ష వేస్తుంది. నేను చేసిన దానికి నేను చచ్చిపోవడమే మంచిది. ఏపీలో సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో శవమై తేలాడు. వెతికితే ఇందాకే దొరికాడు సార్. అవును సార్, చచ్చిపోయాడు సార్. అయ్యో, ఒక దళితుడిని కూటమి ప్రభుత్వం అన్యాయంగా చంపేసింది. చూస్తున్నారు కదా, ఒక దళితుడికి రక్షణ లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. ఒక దళితుడిని చంపేస్తే ఎవరు నోరిపోరేంటి? అన్యాయంగా చంపేశారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరు. స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని బాత్రూమ్ కంటే తీసుకొచ్చాను. నువ్వేంటి వీడియో తీసుకునేది? అమ్మాయి పేరు ఎందుకు అడుగుతున్నావు? మొన్న ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చావు. మీరు ఎవరు? ఎవరు? నేను. ఎవరేంటి? ఎవరు? నేను ఎవరో తెలుసా? నేను మున్సిపల్ కౌన్సిలర్. మున్సిపల్ కౌన్సిలర్ అయ్యా. విన్నారు కదా, ఇతను ఒక తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కామాంధులు తయారు చేస్తుంది. ఇతను కామంతో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? దిగు. ఇతనికి దేహశుద్ధి చేయాలి. మైనర్ బాలికను పట్టుకుని నువ్వు అది అగ్గైతే చేస్తావు. నువ్వు అసలు సిగ్గు జరగలేదా? నువ్వు నీ వయసు ఎంతని? బాబు ఒట్టి చంపేస్తావా? మేము ఉండగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కామాంధులు తయారు చేస్తుంది. కూటమి ప్రభుత్వం అండ తీసుకొని కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళని ఇక్కడే కుట్టి చంపేయాలి. వస్తున్నా ఉండరా? సరే పోనీ. నేను చేసిన తప్పుకి కూటమి ప్రభుత్వం తప్పకుండా పెద్ద శిక్ష విధిస్తుంది. మా ఆడబిడ్డల జోరుకి ఎవరైనా వచ్చి జీవితాంతం ఆ శిక్షను భరించే కంటే చనిపోవడమే మంచిది. అదే మీకు చివరి రోజు. సార్, బాత్రూమ్కి వెళ్ళొస్తాను సార్. బాత్రూంలో ఏం లే, కూర్చో. సార్ ప్లీజ్ సార్, అర్జెంట్ సార్. కారాపే, త్వరగా రా. సరే సార్. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పెద్ద శిక్ష వేస్తుంది. నేను చేసిన దానికి నేను చచ్చిపోవడమే మంచిది.
ఏపీలో సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో శవమై తేలాడు. నుంచి వెతికితే ఇందాకే దొరికాడు సార్. అవును సార్, చచ్చిపోయాడు సార్. అయ్యో ఒక దళితుడిని కూట ప్రభుత్వం అన్యాయంగా చంపేసింది. చూస్తున్నారు కదా, ఒక దళితుడికి రక్షణ లేదు ఈ కూట ప్రభుత్వంలో. ఒక దళితుడిని చంపేస్తే ఎవరు నోరిపరేంటి, అన్యాయంగా చంపేశారు. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరు. ఇటీవల జరిగిన తుని ఘటన, అత్యాచారం తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనని కొంతమంది ఆర్టిస్టులతో వీడియో షూట్ చేసి టీడీపీ యాక్టివిస్ట్ అనేటువంటి ఆ గ్రూప్స్లో పోస్ట్ చేశారు. సో ఈ వీడియో పైన సర్వత్రా కొంత విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ, చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఇష్యూ, దానిపైన ఇప్పుడు ఈ వీడియోలు అవసరం అన్నటువంటి కొంత విమర్శలు రావడంతో ఆ వీడియో అయితే డిలీట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఎవరు పోస్ట్ చేశారు, తర్వాత ఇది ఎప్పుడు డిలీట్ చేశారు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే తునిలో జరిగిన సంఘటన చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ అంశానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఏదైతే జరిగిన సంఘటన యాజ్ ఇట్ ఈజ్గా పోసగుచ్చినట్టు కూడా దీంట్లో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక మీడియా ఛానల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఏదైతే ఆ ఛానల్ రెండు రకాలుగా, అంటే అత్యాచారం జరిగినప్పుడు ఏ రకంగా వ్యవహరించింది, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తుంది, అంటే ఆ ఛానల్ విధానం రెండు నాలుకల ధోరణిగా ఉంది. సందర్భం సమయాన్ని పట్టుకొని తన ప్రజెంటేషన్ చేస్తుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసినట్లు అర్థమవుతుంది. ఈ వీడియోస్ టీడీపీ యాక్టివిస్ట్ పేరుతో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం తుఫానుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంతా సీఎం దగ్గర నుంచి మంత్రులు అంతా కూడా తుఫాన్పై ఫోకస్ పెడుతున్న వేళ యాక్టివిస్టులు 3 రోజుల క్రితం ఈ వీడియోని పోస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. వెంటనే తెలుగుదేశం పార్టీ పెద్దలకి అలాగే మంత్రుల దృష్టికి కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే దీనికి సంబంధించి వీడియో డిలీట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ వీడియోని కొంతమంది టీడీపీ సంబంధించిన నేతలు అధిష్టానం వద్ద మెప్పు పొందడానికి చేశారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ పేరుతో వేరే వాళ్ళు తయారు చేసి దాంట్లో టీడీపీ యాక్టివిస్ట్ అనే పేరుతో వీడియో తయారు చేసి దాంట్లో అప్లోడ్ చేశారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే దీన్ని అప్లోడ్ చేశారా అనే కోణానికి సంబంధించి ప్రస్తుతం అయితే తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇటువంటి సమయంలో మీ ఇంట్లో సభ్యులకు జరిగినా లేకపోతే మీకు జరిగితే ఈ రకంగానే వ్యవహరిస్తారని చెప్పి ఆ వీడియోని చేసి సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ నేతలైతే విమర్శల వర్షాన్ని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వ పెద్దల దృష్టి కావచ్చు, పార్టీ పెద్దల దృష్టి కావచ్చు, ఈ అంశం వెళ్ళిన క్షణాల వ్యవధిలోనే ఆ వీడియోని టీడీపీ యాక్టివిస్ట్ వీడియో నుంచి డిలీట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అసలు ఎవరు అప్లోడ్ చేశారు, ఎందుకు అప్లోడ్ చేశారు, దీంట్లో కారణాలు ఏంటి, వివరాలు ఏంటి అనే దానికి సంబంధించి విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. కొంతమంది పెద్దల మెప్పు కోసమే ఈ వ్యవహారం నడిపినట్లు కూడా తెలుస్తున్నట్లు కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. కానీ ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బేస్ చేసుకొని ఇటువంటి సమయంలో ఈ రకమైన వీడియోలను చేయడం కొంత విమర్శలకైతే తావిచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ దీన్ని అదునుగా భావించిన వైఎస్ఆర్సీపీ కూడా మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఈ రకంగానే వీడియో సీన్ రీకనెక్టెడ్ చేస్తారా, ఇది సరైన విధానమా అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు, రైట్, థ్యాంక్ యూ శివ. స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి ఎవరు నువ్వు అమ్మాయిని బాత్రూమ్ కంటే తీసుకొచ్చాను. నువ్వేంటి వీడియో తీసుకునేది? ఆ అమ్మాయి పేరు ఎందుకు అడుగుతున్నావు? మొన్న ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చావు. మీరు ఎవరు? నేను ఎవరేంటి? ఎవరు? నేను ఎవరో తెలుసా? నేను మున్సిపల్ కౌన్సిలర్. తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి మున్సిపల్ కౌన్సిలర్ అయ్యా. విన్నారు కదా, ఇతను ఒక తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్. ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కామందులు తయారు చేస్తుంది. ఇతని కామంతో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేస్తున్నాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? దిగు. ఇతనికి దేహశుద్ధి చేయాలి. మైనర్ బాలికను పట్టుకో, నువ్వు అది అగ్గైతే చేస్తావు. నువ్వు అసలు సిగ్గు సరలేదా? నువ్వు నీ వయసు బాబు ఒకటి చంపేస్తావు.